వెల్కమ్ టు పొలిటికల్ మామా. బీజేపీలోకి నిజంగానే వలసలు ఉండబోతున్నాయా లేదంటే ఇది మైండ్ గేమా? సీతక్కకు చెక్ పెట్టేందుకు పోదం వీరయ్య బీఆర్ఎస్ కు దగ్గరవుతున్నారా? రాజకీయాలకు అతీతంగా కాపు నాయకులు ఐక్యమవ్వడం వెనుక కారణం ఏంటి? తోట చంద్రశేఖర్ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వబోతున్నారా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామా మీ ముందుకు వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో శ్రావణ మాసం సెగలు రేపుతోంది. బీజేపీ అగ్రనేతలు నితిన్ నబీన్, అభయ్ పాటిల్ హైదరాబాద్ పర్యటనతో రాష్ట్రంలో సరికొత్త పొలిటికల్ హీట్ మొదలైంది. త్వరలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అగ్రనేతలు కమలం గూటికి చేరుతారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ చేసిన సంచలన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆపరేషన్ ఆకర్ష్ ప్రకటనతో ప్రత్యర్థి పార్టీల్లో కదలిక మొదలైంది. ఇంతకీ శ్రావణ మాసంలో బీజేపీ కండువా కప్పుకోబోయే ఆ అగ్రనేతలు ఎవరు? కమలనాథులు చెబుతున్న ఈ చేరికలు నిజమేనా లేక ప్రత్యర్థులపై మైండ్ గేమ్ ఆడుతున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అధికార పోరు అప్పుడే తారాస్థాయికి చేరింది. గెలిపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్థులపై రాజకీయ దాడికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. పవిత్రమైన శ్రావణ మాసంలో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు నమోదు కాబోతున్నాయని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు అగ్రనేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక మంది సీనియర్ నాయకులు తమతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన వెల్లడించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఇటీవల పార్టీలోని అంతర్గత గ్రూప్ తగాదాలను విజయవంతంగా కొలికి తెచ్చిన అభయ్ పాటిల్ ఇప్పుడు ఇతర పార్టీలోని బలమైన నాయకులను ఆకర్షించే ఆపరేషన్ ఆకర్ష్కు పదును పెట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో బలమైన గుర్తింపు, సామాజికంగా ప్రాంతీయంగా తిరుగులేని పలుకుబడి ఉన్న నాయకులను కమలం గూటికి చేర్చేందుకు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. బీజేపీ చేపట్టిన ఈ ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహంలో ప్రధాన టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీయే కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే ప్రస్తుతం సంస్థాగతంగా మానసికంగా ఒత్తిళ్లో ఉన్న గులాబీ నేతలే బీజేపీకి సులభంగా ఆకర్షితులవుతారని కమలనాథులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి స్థాయిలో జనంలోకి రాకపోవడం, పార్టీ భవిష్యత్తుపై శ్రేణుల్లో నెలకొన్న ఆందోళన బీజేపీకి వరంగా మారుతోంది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం బలహీనపడ్డం, రాబోయే ఎన్నికల్లో గెలుపు కష్టమేననే అనుమానాలు ఆ పార్టీ నాయకులను ప్రత్యామ్నాయ దారుల వైపు చూసేలా చేస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఏకంగా 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడం బీజేపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. కేవలం సొంత క్యాడర్తోనే కాకుండా జిల్లాల్లో బలమైన ఓటు బ్యాంకున్న ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటేనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోగలమని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకే శ్రావణ మాసం చేరికల్లో బీఆర్ఎస్ నేతలపైనే ప్రత్యేక దృష్టి సారించింది. కమలనాథులు చెబుతున్న ఈ చేరికల వ్యవహారం వాస్తవమా లేదంటే ప్రత్యర్థి పార్టీలో మానసిక ఒత్తిడి పెంచేందుకు ఆడుతున్న మైండ్ గేమా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకవైపు సంస్థాగత బలాన్ని పెంచుకుంటూనే మరోవైపు ప్రత్యర్థి శిబిరాల్లో అనిశ్చితిని సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా ఈ రాజకీయ వలసలకు ప్రధాన కారణంగా మారుతోంది. నియోజకవర్గాల సరిహద్దులు మారితే తమ రాజకీయ భవితవ్యం ఏమవుతుందోనని, వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో లేదోనని వివిధ పార్టీల జిల్లా స్థాయి నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ అనిశ్చితి నుంచి బయటపడి ఇప్పట్నుంచే ఒక సురక్షితమైన రాజకీయ వేదికను ఎంచుకోవడం కొందరు సీనియర్ నాయకులకు అనివార్యంగా మారింది. నాయకుల్లో ఉన్న ఈ భయాందోళనలను, బలహీనతలను బీజేపీ చాలా నిశితంగా అంచనా వేస్తోంది. వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇస్తూ కమలం గూటికి చేర్చేందుకు తెరవెనుక మంత్రాంగాన్ని వేగవంతం చేసింది. బీజేపీ నేతల ప్రకటనలపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సొంత పార్టీలో ప్రజాదరణ ఉన్న నాయకులు లేకపోవడం వల్లే బీజేపీ ఇతర పార్టీల నేతలపై ఆధారపడుతోందని వారు విమర్శిస్తున్నారు.
ఇతర పార్టీల నుంచి నాయకులను ఆకర్షించాలని చూడడమే కమలం పార్టీ సంస్థాగత బలహీనతకు నిదర్శనమని ఎద్దేవా చేస్తున్నారు. కేవలం ప్రత్యర్థి పార్టీల నాయకుల్లో గందరగోళం సృష్టించి మీడియాలో ప్రచారం పొందడానికే అభయ్ పాటిల్ ఈ రకమైన మైండ్ గేమ్ ఆడుతున్నారని కొట్టిపారేస్తున్నారు. అయితే బీజేపీ ప్రకటనల ప్రభావం రాజకీయ క్షేత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు తాము పార్టీ మారడం లేదంటూ, తమకు ఆ ఉద్దేశమే లేదంటూ బహిరంగంగా వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాయకులు ఇలా ముందస్తు ప్రకటనలు చేయడమే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రభావానికి అక్షర సాక్ష్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలే బీజేపీ రాజకీయ వ్యూహానికి అసలైన పరీక్షగా మారబోతున్నాయి. అభయ్ పాటిల్ చెప్పినట్లుగా నిజంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి అగ్రనేతలు కమలం తీర్థం పుచ్చుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ మరింత బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తోంది. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అలా కాకుండా ఎలాంటి చేరికలు జరగకపోతే మాత్రం బీజేపీ ప్రకటనలు కేవలం గాలివాట మాటలుగానే మిగిలిపోతాయి. అది ఆ పార్టీ అసమర్థతగా, బలహీనతగా ముద్రపడే ప్రమాదం కూడా ఉంది. ఏది ఏమైనా రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ చదరంగం తెలంగాణ రాజకీయాలను మరింత రసవత్తరంగా మారుస్తోంది. శ్రావణమాసం ముగిసే నాటికి కమలం పార్టీ వ్యూహం సక్సెస్ అవుతుందా లేదా ప్రత్యర్థులు పైచేయి సాధిస్తారా అన్నది తేలిపోనుంది.